నిన్ననే వేమనపల్లి మండలంలో ఒక బీజేపీ నాయకుడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి మీ ముఖ్య అనుచరులు ఇవాళ వేధించడం వల్లనే ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి ఇవాళ చావడం జరిగింది. అందుకోసం మరి ఎవరి బలం చూసుకొని ఇవాళ మీ బలం చూసుకొని గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు దుర్గం శివరాం అనే వ్యక్తిని వాళ్ళు చంపేయడం జరిగింది. అట్లాగే ఇవాళ ఈ బీజేపీ నాయకుని కూడా చంపేయడం జరిగింది. ఈ హత్య రాజకీయాలు మరి మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే చాలా సౌమ్యుడు వినోద్ గారు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. కానీ అందరు అనుకున్నట్టు మీరు అట్లా లేరు. మరి మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇవాళ కన్నెపల్లి మండలంలో కావచ్చు, వేమనపల్లి మండలంలో కావచ్చు, వివిధ మండలాలలో రాక్షసత్వం నడుస్తున్నది. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ఎక్కడికక్కడ లంచాలు తీసుకొని ఇవాళ ఇబ్బంది చేస్తున్నారు. ఇవాళ వేమనపల్లి మండలంలో నిన్న మన కళ్ళ ముందు కనబడ్డది ఒక యువకుడు. ఇవాళ ఈ సమాజానికి అక్కడికొచ్చే ఒక యువకుడు ఇవాళ చనిపోవడం జరిగింది. మీ కారణంగా మీరు ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో మీరు చేసే ఇబ్బందుల వల్ల పరోక్షంగా మీ హస్తం ఉన్నందువల్లనే మీ నాయకులు అక్కడ చెలరేగిపోతున్నారు. మీ అండ చూసుకొని ఇవాళ మీ నాయకులు చెలరేగిపోతున్నారు. కాబట్టి దీనికి పూర్తిగా బాధ్యత మీరు వహించాలి. మీరు మీ నాయకులను ఏదైతే ఈ సూసైడ్ నోట్లో రాసిన వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. చట్ట ప్రకారం వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి. లేకపోతే తప్పకుండా మీకు కూడా దాంట్లో భాగం ఉందని చెప్పి ప్రజలు అనుమానపడవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.